వాళ్ళు క్యాష్ డ్రా చేసుకోవడం నడిచేది. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సరే ఎట్టాగో అయిపోతుంది కదా అనేసి దాని మీద ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నారు 18 కోట్లు. అంటే మేము ఇదిగో ఇట్లా బిజినెస్ చేసాం ఇన్ని కోట్ల రూపాయలు కాబట్టి మా ట్యాక్స్ కట్టాం కదా, ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు బిల్లులు ఇగో వే బిల్లు అని ఈ అవెక్సా వాళ్ళు డబ్బులు అక్కడ ఇన్పుట్ సబ్సిడీ వసూలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ 18 కోట్లు వసూలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేశారు అంటే కింద కూడా కొన్నారు కాబట్టి ఆ కిందోడి దగ్గర నుంచి ఆడికి పన్ను వచ్చి ఉండాలిగా, అది వెరిఫై చేశారు వాళ్ళు. అతను అమ్మినప్పుడు అతను ఏం చేయాలి, ఇసుకో సిమెంటో ఇచ్చినోడు వాడు ఇంకోటికి జిఎస్టీ కట్టి ఉండాలి. వాడు జిఎస్టీ కట్టట్లేదు, వాడు వీళ్ళకేమో 30-40 కోట్లు బిజినెస్ ఇచ్చినట్టుంది, 18 కోట్లు ఇక్కడ సబ్సిడీ తీసుకున్నారు ఇన్పుట్ సబ్సిడీ. వాడు చూస్తే అక్కడ ఏమీ బిజినెస్ చేసినట్లేదు. అప్పుడు డౌట్ వచ్చి ఇట్లాంటి అనుమానాస్పదం దేశంలో లక్షలాదిగా ఉన్నాయి. అంటే వ్యాపారస్తులో కొత్త దొంగ తెలివితేటలేదు, వ్యాపారస్తులు చేయలే పాపం అసలైన వ్యాపారులు పన్ను ఎగవేత చేయడానికి. ఈ దొంగలు ఈ వ్యాపార మార్గాన్ని ఈ విధంగా ఉపయోగించి అది ఇదివరకటి రోజుల్లో అయితే ఎంత ఫైల్ చూడాలా వాళ్ళంత అతంగం. ఇప్పుడేమో టక్ 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 మనకి కొడుతుంటే ఏందిరా ఇక్కడ దీనికి ఇదిలో సుబ్బారావు అనేటువంటి కంపెనీ రామారావుకి అమ్మాడు.